తుఫాన్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్ల మండలం ప్రకాశరావు పాలెంలో వైద్యారోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, గ్రామ సర్పంచ్ జాన్ విక్టర్ బాబు పరిశీలించారు. గ్రామంలో కూలిపోయే విధంగా ఉన్న ఎండిపోయిన చెట్లను పంచాయతీ సిబ్బంది తొలగించారు. గ్రామంలో పాల్గొనే ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు గ్రామ సర్పంచ్ విక్టర్ బాబు తదితరులు తరలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి సోమశేఖర్ మాట్లాడుతూ రైతులందరూ నేలకు పడిపోయిన వరి చేలను పైకి నిలబెట్టుకుని ఏర్పాటు చేసుకోవాలని, చేలల్లో నీరు ఉంటే వాటిని తొలగించాలని, 1 లీటర్ నీటిలో 5% ఉప్పు కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు. గ్రామాల్లో దండోరా వేయించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి మంతా తుఫాన్ సందర్భంగా ప్రకాశరపాలెం స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాం. నేను అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా. మరి పొలాలు ఇవన్నీ కూడా ఈ గాలికి పడుతూ ఉన్నాయి. ప్రధానంగా సంపత్ స్వర్ణ అనే రకం పడిపోవడం వల్ల డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. రైతులందరూ కూడా పొలాల్లో ఉన్న నీళ్ళని బయట కనాల ద్వారా బయటకు తీసేయాలి. ఏదన్నా ఎక్కడన్నా బాగా పడిపోయి ఉంటే దాన్ని నిలబెట్టుకుని కట్టుకోవాలి. ఇంకా అడుగు ఏదన్నా గింజలు పాడైపోతాయంటే మరి 5% ఉప్పు ద్రావణం తయారు చేసుకుని స్ప్రే చేయాలి. అంటే లీటర్ నీళ్ళకి 50 గ్రాములు ఉప్పు వేసి దాన్ని స్ప్రే చేసుకుంటే ఆ గింజలు మొలకెత్తకుండా ఉండి కొద్దిగా రంగు మారినా మరి అది వేరే గ్రేడ్లో మనం అమ్ముకోవచ్చు. ఇదే విధంగా ఈ గ్రామంలో సర్పంచ్ గారు మేమందరం టీమ్గా ఉన్నాం. టీం అంతా కలిసి ఎక్కడన్నా ఇల్లు పడిపోయి ఉంటే వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయించాం. ఒక 2-3 ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయించాం. అదేవిధంగా పశువులు అవి కూడా చెట్ల కింద లేకపోతే తోటల్లోనూ వాటిలో కట్టకుండా రైతులందరినీ హెచ్చరించాం. ఇదే విధంగా మెడికల్ క్యాంప్ పెట్టి మరి ఇదేదన్నా ఈ తుఫాను వల్ల వర్షాల వల్ల ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళందరికీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా చెట్లు అవి పడిపోతే ఎలక్ట్రిసిటీ అన్నీ ఇబ్బంది కాకుండా టీమ్స్ ఏర్పాటు చేసి కట్టర్సు, ట్రాక్టర్సు, జేసీబీలు అన్నీ సర్పంచ్ గారు గ్రామ పెద్దల సహకారంతో అన్నీ రెడీ చేసాం. ఏ ఇబ్బంది ఏమీ లేదండి. ప్రజెంట్ వర్షం జస్ట్ పడతా ఉంది. ఇంకా దేనికైనా మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రజలందరికీ మరి వాట్సాప్ గ్రూపుల ద్వారా మరియు దండోరా ద్వారా ఆటోకి మైక్ కట్టి ఏమేమి చర్యలు పాటించాలి, మీరు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు, అదేవిధంగా అన్ని సరుకులు మీరు ఇంట్లో పెట్టుకోవాలి, ఏదైనా అల్పంగా ఉన్న ఇళ్లలో ఉండకూడదు, అన్ని జాగ్రత్తలు కూడా ప్రతి ఇంటికి తెలియజేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ఎక్కడన్నా ఏదన్నా లోటుపాట్లు ఉంటే లేకపోతే ట్రైన్లు ఎక్కడన్నా మూసుకుపోతాయి అన్నీ కూడా అలర్ట్గా ఉండి అన్నీ చేస్తూ ఉన్నారు ఇబ్బంది లేకుండా. థ్యాంక్ యూ. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏమనగానే ముంత తుఫాను వల్ల 3 రోజులు కూడా భారీ తుఫాను, గాలి తుఫానుతో ప్రజలంతా కూడా ఇళ్లలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఇంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి